ద్రవిడ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలకు స్వాగతం. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పదంలో నడిపించడమే ఎజెండాగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన నేపథ్యంలో ప్రజాప్రభుత్వం ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ వేదికగా టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ 4 కేటగిరీ కింద కొత్తగా ఎంపికైన 8,084 మందికి సింగరేణి సంస్థలో నియమితులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. పెద్దపల్లి జిల్లాలో దాదాపు 1,035 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించారు. స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి సంబంధించి 7 ఏజెన్సీలతో ఇదే వేదికగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదిరాయి. అలాగే అత్యంత కీలకమైన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ DEET ఏర్పాటును ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అలాగే సీఎంస్ కప్ 2024 ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. గడిచిన 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకొని ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా సంఘాల్లో 67 లక్షల మంది ఉండగా 1 కోటి మందిని చేర్చి ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి సాధన కోసం జరిగిన నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే శాఖల వారీగా మొత్తం 55,143 ఉద్యోగ నియామకాలు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు నెలకొల్పిన విషయాన్ని వివరించారు. ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందాలని, బీసీలకు సరైన వాటా దక్కాలన్న ఉద్దేశంతోనే కులగణన చేపట్టినట్టు తెలిపారు. నిరుపేదల బిడ్డల చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే 10 ఏళ్లుగా పెంచని డైట్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచామని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీకి 1 ఇంజనీరింగ్, 1 లా కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు. పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు సాధించడం ప్రజా విజయంగా అభివర్ణించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు వినియోగించుకోకుండా రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి చరిత్ర రికార్డు సాధించాం. ధాన్యానికి కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు ₹500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. గత ప్రభుత్వం చెల్లించని రైతు బంధు 7,500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. తొలి సంవత్సరంలో 21,000 కోట్లతో 20 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర సృష్టించాం. నిర్బంధాల మధ్య సాగిన 10 ఏళ్ల పాలన నుంచి స్వేచ్ఛ కల్పించామని పలు సందర్భాలు, సంఘటనలను ఉదహరించారు. ఒక్క రోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండిటిపైన దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ గడ్డం వంశీ గారు, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గారితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన గౌరవ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.